ఏం గుడిదే? తంజావూరు బిగ్ టెంపుల్. తంజావూరు వచ్చినా వెల్కమ్ టు తంజావూరు. భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటి నిండా ఎన్నో అంతుపట్టని రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచి 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి నేటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతే అందంగా నిలిచి ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా స్థానాన్ని దక్కించుకొని భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగాన్ని కలిగి ఉండి ఎన్నో వింతలను విశేషాలని తనలో రహస్యంగా దాగి ఉన్న ఆలయమే బృహదీశ్వర ఆలయం. ఈ గుడి యొక్క నీడ అనేది అసలు నేల మీద పడదు అంటారు. మొదటిగా ఆలయం విషయానికొస్తే తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చింది. ఈ తంజావూరునే ద రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు. చోళరాజుల పాలనలో ఈ పట్టణం వారి ముఖ్య కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1004న మొదలుపెట్టి 1009లో పూర్తి చేశారు. అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైన ఆలయాన్ని అప్పట్లో నిర్మించగలిగారు. నేటికి ఈ ఆలయం కట్టి 1000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా వైభవంగా నిలిచింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగాన్ని 11వ శతాబ్దంలో చోళరాజే ప్రతిష్టాపన చేశారు. ఈ శివలింగమే మన భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగంగా చెబుతుంటారు. ఇక ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. అలాగే ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహం చాలా భారీగా ఉంటుంది. ఈ నంది విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పును కలిగి ఉండి సుమారుగా 20 టన్నుల బరువు కలిగి ఉన్న ఒకే ఒక రాయితో నిర్మించారు. ఈ విగ్రహం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆలయంలో ప్రధాన దైవం శివుడు కాగా ఆలయం బయట గోడలపై అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్నుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఇలా అన్ని రకాల దేవతల విగ్రహాలని మీరు ఈ ఆలయ గోడలపై చూడవచ్చు. ఈ ఆలయానికి ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఈ ఆలయాన్ని కట్టేందుకు ఎలాంటి ఇటుకలు, సున్నపు రాయి, ఐరన్ గాని, బంకమట్టి వంటి వాటిని గాని ఉపయోగించలేదు. నిర్మాణంపై ఎలాంటి పూతను కూడా పూయలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం ఇలా అన్నిటినీ గ్రానైట్ రాయితోనే తయారు చేశారు.